హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ చూపించబోతున్నాం. మేము ఈ కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో మేము కొత్తగా ఏం చేయాలనుకున్నామంటే, మా పొలం యాక్చువల్లీ ఇక్కడ తమలపాకు తోట ఉండేదండి. అప్పుడు చాలా వర్షం పడి మొత్తం తోటంతా పడిపోయింది. ఇంకేం చేస్తాం, పూర్తిగా తీసేయాలి కదా. తీసేసిన తర్వాత ఇక్కడ మేము మా నాన్న అడిగి కొంచెం స్పేస్ తీసుకున్నాం. నాన్న, ఈ స్పేస్ కొంచెం మాకు ఇవ్వండి, మేము కొన్ని కూరగాయలు పండించుకుంటాం, ఎలాగో మాకు టైం ఉంది కదా అని చెప్పినందుకు మా నాన్న మాకు చాలా సపోర్ట్ చేసి ఇంత ప్లేస్ ఇచ్చారండి. ఎంత ప్లేస్ ఇచ్చారో మీరే చూడండి. ఆ ప్లేస్ని మాకు చాలా బాగా దున్నిచ్చి, దుక్కి వేయించి, డ్రిప్ పైప్స్ కూడా సెట్ చేయించారండి. చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. మేము ఈ ప్లేస్ని ఎఫెక్టివ్గా ఇట్లా చేయాలనుకున్నాము. అందుకే మేము అప్పుడే కొన్ని సీడ్స్ వేసాం. మీరు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. పొలం చుట్టూ మేము గోగు చెట్లు వేసామండి, అంటే గోంగూర చెట్లు వేసాం. ఎందుకంటే చేలు మధ్యలో వేస్తే అవి పనికిరాదు కాబట్టి సైడ్స్ వేసాం, బాగా యూటిలైజ్ అవుతుంది వెళ్ళే వాటర్ కూడా. అలాగే మీరు చూసినట్టయితే అక్కడక్కడ సైడ్స్లో మేము ఇక్కడ బెండ చెట్లు వేసాము. మళ్ళీ పాలాకు మన ఇంట్లో ఉన్నవి తెచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది అసలు ఎంత పెద్దగా వచ్చినట్టు పాలాకాకులు. అసలుకి సూపర్ అండి. భూమిలో వేసిన ఏమైనా బంగారమే కదా. అది మీకు తెలుసా, ఇది మా బంగారు నేల. నిజంగా ఏం వేసినా కూడా ఇక్కడ సూపర్గా పండుతుంది తెలుసా. ఇది రాదు, ఇది వస్తుంది అని లేదు, ఏమైనా వేసుకోవాలి. కానీ ప్రాబ్లం ఏమంటే వాటర్ స్కేసిటీ తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంత గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఏంటో కనుక్కోండి మీరే. ఇక్కడ మొత్తం ఆకుందండి, ఆకుకూర వేసుకున్నాము. ఇక్కడ మా నాన్న ఏం చేశారండి, స్పెషల్గా మల్టీ క్రాపింగ్ వేశారు. అంటే ఇక్కడ ఒక్క కూర మాత్రమే లేదండి, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. చూడండి, మీరే చూసినట్టయితే ఇక్కడ దీంట్లో తోటాకు ఉందండి, అలాగే సిర్రాకు ఉందండి. మధ్యలో మీరు చూసినట్టయితే ముల్లంగిలు కూడా కనిపిస్తాయి, అక్కడక్కడ బీట్రూట్స్ కూడా కనిపిస్తాయి. అన్నీ మిక్స్ చేసి వేసామండి. మల్టీ క్రాపింగ్, ఒక క్రాప్ పైన కూడా ఇంకో క్రాప్ ఉంటుంది కదా. ఎందుకంటే తోటకూర తక్కువ రోజుల్లో వచ్చేస్తుంది, కొన్ని చాలా ఎక్కువ టైం పడతాయి కదా. ఆ టైం యూటిలైజ్ చేసుకోవడానికి తోటకూర కొంచెం పెరగగానే తోటకూర తీసేసిన తర్వాత ఆ ఎనర్జీ మొత్తం మిగిలిన కాయలకు వెళ్తుంది. ముల్లంగి మామూలుగా 2 months క్రాప్ కదా, తోటకూర 1 month కల్లా హార్వెస్ట్ అయిపోతుందండి. 1 month కూడా చాలా ఎక్కువే చెప్పాలంటే. అందుకే మేము ఇలా చేసాం. ప్లేస్ సేవ్ అవుతుంది, ఇంకా మిగిలినవి కూడా సేవ్ అవుతుంది. మీరు ఇంకా ముందు చూసినట్టయితే అక్కడ ఖాళీగా ఉంది. మీరేమో ఖాళీగా ఉందనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఖాళీగా లేదు. అక్కడ మీరు చూసినట్టయితే మేము మధ్యలో కొన్ని గోరుచిక్కుడు వేసాము. కొన్ని చోట్ల మిరప చెట్లు వేయాలండి. మిరప చెట్టు కోసం మేము నారు వేసాము, అది ఇంకా స్లోగా వస్తూ ఉంది. అది రాగానే మొత్తం ఫిల్ అయిపోతుంది. అలాగే చూడండి, మేము మధ్యలో కూడా కొన్ని టమోటా చెట్లు వేసాము. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు బయట కూరగాయల రేటు ఎంతో వాచిపోతున్నాయో, చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి. అందుకే మన పొలంలో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, హెల్తీ కూడా, ఎక్కువ కెమికల్స్ వాడాం కదా. అందుకే మేము ఇలా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము పనగంటి కూర ఇక్కడ కూడా వేసాము. కానీ ఇక్కడ వాటర్ ఇక్కడికి డ్రిప్ పైప్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల కొంచెం స్లో గ్రోత్ ఉంది. కానీ మీరు చూసినట్టయితే భూమిలో పెరిగినట్టు ఇంకెక్కడా పెరగదండి. ఇది మేము డిస్కరేజ్ చేస్తున్నట్టు కాదు, కుండీలో పెంచుకోకూడదని. కుండీలో తక్కువగా వస్తుందని చెప్పి కుండీలో కూడా చాలా బాగా వస్తుందండి. మీరు దానికి సంబంధించి దానికి తగిన ఆహారం ఇవ్వాలి. ఆహారం అంటే మంచి లిక్విడ్స్ ఇవ్వాలి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మంచి భోజనం పెడితే మనిషి కూడా ఎలా ఉంటారు, అలాగే వృక్షాలు కూడా అండి మంచిగా పెడితే మంచిగా పెరుగుతాయి. ఇప్పుడు చూపిస్తాను రండి ఏమేమి ఉన్నాయో. మీరు ఇక్కడ కన్నా చూసినట్టయితే బీట్రూట్స్ కూడా ఉన్నాయండి. అసలుకి ఈ పొలంలో బీట్రూట్ ఎంత అవుతుందో తెలుసా అండి. పెద్ద తిరుమల లడ్డు ఎంతకంటే పెద్ద సైజు వస్తాయండి బీట్రూట్స్ ఇక్కడ. ముందు మా నాన్న వేరే పొలం దగ్గర వేస్తున్నారు, అప్పుడు సూపర్గా వచ్చాయి. ఇలాగే చూపిస్తాం రండి ఏమేమి ఉన్నాయో. మేము మీకు చెప్పాం కదా ఇక్కడ గోరుచిక్కుడు ఉందని. చూడండి, ఎక్కడెక్కడ వాటర్ కారుతుందో అక్కడక్కడ మేము చెట్లు వేసి పెట్టాం. అంతా ఇప్పుడు టమోటా చెట్లు అంతా బ్లూమ్స్ అండి, మొత్తం పూలు వస్తున్నాయి. ఇక్కడ మేము చెర్రీ టమాటా చెట్లు వేసాం. ఈ సీడ్స్కి ఎంత కష్టపడ్డామో మీకు చెప్పలేమండి. అసలుకి ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టడం, వెనక్కి రావడం. మాకు ఇక్కడ ఇలాంటి సీడ్స్ అన్నీ దొరకవు, ఆర్డర్ పెట్టుకోవాల్సిందే అండి. ఆర్డర్ పెట్టుకున్నా కూడా గ్యారంటీ లేదు వస్తుందని చెప్పి కూడా. వస్తాయి, క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలంతే. అంతే అండి, ఆల్మోస్ట్ ఇంతే. ఇంకా మేము యాడ్ చేయాలనుకుంటున్నాం. మధ్యలో గ్యాప్ ఉంది కదా డ్రిప్ పైప్స్ దగ్గర, అక్కడ మేము మిరప చెట్లు యాడ్ చేయాలనుకున్నాం. ఇంట్లో ఆల్రెడీ మిరపనారు వేసామండి. అది కొంచెం రెడీ అయ్యాక ఇక్కడ వేసేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అప్పుడు 100% ఫిల్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, లాస్ట్లో మేము ఏం వేసాం, ఇక్కడ మేము 2 బీర చెట్లు వేసామండి. సొర చెట్లు అండి. ఇక్కడ అల్లి చేస్తాము కటవకి. దాన్ని ఇష్టంగా అదే పాకిపోయి
చాలా బాగా కాస్తాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు పొలంలో. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే మేము ఇంట్లో అల్లం మొలకలు తెచ్చామండి. అల్లంకి మొలకలు చేసి ఇక్కడ చేలో బూడ్చాం. మీరు చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2 ఉన్నాయండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం 2, 3 దాకా ఉన్నాయండి. పొలంలో కదా ఇంకా చాలా బాగా వస్తాయి. చూద్దాం ఇంకెన్ని రోజులు పడుతుందో, తొందరగా హార్వెస్ట్ చేసుకొచ్చేస్తే మనము హార్వెస్ట్ చేద్దాం. అంతే అండి. ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏమంటే, ఇప్పుడు మేము ఇక్కడ కొంచెం స్పేస్లో మెంతులు వేద్దాం అనుకుంటున్నామండి. మేతి ఫెంగరేక్ అది చాలా హెల్త్కి మంచిది కదా, ఇంకా బాగా వస్తుందని చెప్పి ఇక్కడే వేద్దామని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు మేము ఫెంగరేక్ సో చేస్తాము, అలాగే ఆలు కూడా వేస్తామండి. వేసి చూపిస్తాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మా పొలంలో ఉన్న మా చిట్టి ఇల్లు అండి. ఇప్పుడు వేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే మేము ఇంకో ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ వాటర్ డ్రిప్ అయి పక్కనే ఉంది కదా, వాటర్ కూడా స్కేస్టీ రాకూడదని చెప్పి ఇక్కడ మేము సో చేస్తున్నాం. చూడండి, ఉల్లగడ్డ బూచేటప్పుడు మీరు బయట నుంచి తెచ్చుకున్న ఉల్లగడ్డల్ని ఒక క్లోజ్డ్ ప్లేస్లో పెట్టుకున్నారంటే ఈ విధంగా చాలా బాగా మోసలు వస్తాయండి. ఇలా పెట్టుకుంటే తొందరగా పెరుగుతాయి. మీరు బూచేటప్పుడు ఇక్కడ పైన మోస్తుంది కదండి, పైన మోసు మీద ఎక్కువ పోయకూడదు. అసలు అలాగని చెప్పి పూర్తిగా పోయకుండా వదిలేయకూడదు. ఎలా వేయాలంటే ఆ మోసు బయటికి రావడానికి ఈజీగా ఉండాలండి. అలాగా వేసుకుంటే తొందరగా వస్తుంది పైకి. ఇప్పుడు ఇంకోటి కూడా వేస్తున్నాం చూడండి. సేమ్ అదే పద్ధతిలో వేస్తున్నామండి. ఇక్కడ ఆటోమేటిక్గా నెమ్ము వస్తుందండి, రాదని చెప్పి డౌట్ పడాల్సిన అవసరం లేదు. తేమ కొంచెమైనా తగులుతుందండి. ఎలాగో ఆలుకి ఎక్కువ వాటర్ అవసరం లేదు కదా, ఇలా సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము మీకు ఈ అప్డేట్స్ ఇస్తామండి, ఎన్ని రోజులకి పైకి వచ్చింది, ఎన్ని రోజులకి వచ్చిందని చెప్పి ఒకసారి చూపిస్తామండి మీకు కూడా. అంతే అండి, ఇలాగా అన్నీ బూట్ చేసుకోవాలండి. ఇంకా 3 ఉన్నాయి, అవి కూడా బూట్ చేస్తాం. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది కదండి. మీరేమనుకుంటున్నారు, ఇదేమన్నా తోట అనుకుంటున్నారా? కాదండి, సపరేట్ తోటేమీ కాదు. వ్యవసాయం చేసే రైతులు ఏం చేస్తారంటే, ప్రతిసారి మాకు ఎరువులు కొనడం కష్టం కదా, ఇప్పుడే మీకు తెలుస్తుంది ఒక్కొక్క ట్రాక్టర్ ఎరువు, ఒక లోడ్ ఎరువు చాలా ఎంత పడుతుందని చెప్పి 20,000 దాకా మినిమం పడుతుందండి. మంచి ఎరువు కావాలంటే డబ్బులు కూడా పెట్టాల్సిందే. అంత ఎక్కువ పెట్టలేము కదా. ఒక ఇంత పెద్ద పొలానికి మనకి ఎరువులు కావాలంటే ఒక ట్రాక్టర్ సరిపోతుందా? సరిపోదు. మినిమం 6 to 7 లోడ్స్ కావాల్సి వస్తుంది కదా. 6 to 7 కూడా తక్కువే అనుకుంటాను. అందుకే ఇక్కడ ధనుములు అని చెప్పి ఒక రకమైన విత్తనాలండి, ఇవి వేసామనుకో ఇవే ఎరువుగా శక్తిస్తాయి. కొంచెం ఇంతకంటే ఇంకొంచెం ఎత్తు వచ్చినాక ఇవి మొత్తం వేసి దున్నేస్తాం ట్రాక్టర్ వేసి, అప్పుడు ఇదే ఎరువుగా ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా మనీ కూడా సేవ్ అవుతుంది, కొంచెం ల్యాండ్ కూడా కొంచెం సేపు ఏ క్రాప్ లేకుండా ఉంటుంది కాబట్టి దాని యొక్క న్యూట్రియంట్స్ని రీగెయిన్ చేస్తుంది. ఇదే అండి, మా నాన్న ఏవైనా కొత్తగా చేస్తూ ఉంటారు ఏదైనా కూడా. అక్కడ చూసినట్టనికే మీకు ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి, అక్కడ కనిపించట్లేదు కదా, అక్కడ కూడా వేశారండి. కానీ ఏమైందంటే ఇక్కడ భూమిలో వెంటు పురుగులు వచ్చాయండి, నేల తాబేళ్ళంట. అసలుకి వేసిన మొలకంతా తినేస్తున్నాయి. అసలుకి వాటికి మందులాడుకుంటామని తిట్లు కూడా అని చెప్పి ఇంకొనలేదు. అంతే అండి. చూడండి, ఇప్పుడు మేము నెక్స్ట్ మేతి వేయాలనుకుంటున్నాం, అంటే మెంతులు వేస్తున్నాము. మెంతులు వేసేటప్పుడు మేము యాక్చువల్లీ ఏం చేస్తామండి, ఇక్కడ పొలంలో వేస్తున్నాం కదా, దగ్గర వేయడం ఎందుకని కొంచెం దూరంగా వేస్తామండి. దూరంగా వేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు బలం తెచ్చుకుంటుంది. బలం తెచ్చుకోవడం వల్ల మంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది కదా, అందుకు తక్కువ విత్తనాలు ఎక్కువ స్పేస్లో వేస్తాము. మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం దూరంగా వేసుకుంటా తక్కువ వేసుకుంటా రావాలండి. మరిన్ని వేసినా కూడా కష్టమవుతుంది. వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ పొలం కంతా తక్కువ వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. ఖచ్చితంగా సాయిల్తో ముయ్యాలండి. ఎండ తగిలితే ఎండిపోతాయి కదా, మోసు రాలేదు కదా, అందుకోసం ఇలాగే మిగిలినవి కూడా వేసేస్తామండి. ఇప్పుడు మేము ఇంకోటి స్పెషల్ చూపిస్తామండి.
ఈ ఆకు పేరు కోడి చుట్టాకండి. చాలామంది చాలా ఊర్లలో వేరే వేరేగా పిలుస్తారు. కానీ మా ఊర్లో దీని పేరు వచ్చి కోడి చుట్టాకు. ఎందుకంటే దీనిపైన చుట్టు ఉంది కదా, దీని కోడి చుట్టులాగా ఉంటుందంట. అందుకు కోడి చుట్టాకని పెట్టారండి. దీనితో కానీ తాలింపు చేసుకున్నా కూడా, కూర చేసుకున్నా కూడా చాలా 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 బాగుంటుందండి. ఇది సీడ్స్ చాలా ఈజీగా పడిపోతాయండి. మళ్ళీ సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ దీన్ని చూసినట్టయితే ఇలా ఉంది కదా, దీన్ని నలిపి వేసేసినా సరిపోతుంది. ఒక్కసారి చెట్టు పడిందంటే ఇంకా వస్తానే ఉంటాయండి. మై స్పెషల్ ఏంటంటే దీనికి ముసలి వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటాయంటే కదా, ఇది ఆకు బాగా పడుతుందంట అండి. చాలా హెల్త్ కూడా మంచిదంట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది స్పెషల్గా సీడ్ ఏం కొనాల్సిన అవసరం లేదు, చాలా చోట దొరుకుతుందండి. మీకు రోడ్ సైడ్ చూసిన కొన్ని సైడ్ కటవలు ఉంటాయి కదా, అక్కడెక్కడ చూసినా మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోసారి చూపిస్తాను చూడండి. కోడి చుట్టాకంటారండి దీన్ని. ఒక్కసారి వస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది చూడండి, దీని పేరు ఏమిటంటే మా ఊర్లో దీన్ని పెద్ద పాయలాకు అని పిలుస్తారండి. ఎందుకు పిలుస్తారో దీనికైతే నాకు తెలియదు, కానీ ఇది కూడా చాలా మంచిదండి. చపాతీలోకి ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉంది కదా ఆకు, ఇలాంటిది చాలా బాగుంటుంది. కొంచెం చిన్నగా, దీనిలోనే చిన్న ఆకులు వస్తాయి. అవి తొందరగా సీడ్స్ వచ్చేస్తాయి. అవి కొంచెం కష్టం. ఇవైతే మనం కూర చేసుకోవడానికైనా దేనికైనా కాడలతో వేసుకున్నా చాలా బాగుంటుందండి. చాలా లేతగా ఉంటుంది. మేము ముందు స్టార్టింగ్లో ఏం చేసాం తెలుసా, ఇలాంటిది ఒక చిన్న చెట్టు పడిందండి మా ఇంట్లో. దీనికి సీడ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఒక పెద్ద పెడ వేసుకొని మేము వీక్లీ 2 times చపాతీలో కర్రీ చేసుకునే వాళ్ళమండి. నిజంగా చాలా హెల్తీ. మీరు కూడా ట్రై చేయండి. సీడ్స్ ఇలాగ ఇక్కడ ఫామ్ అవుతాయండి. ఇది చాలా బయట ఎక్కడైనా దొరుకుతుంది. మీరు కుండీలో పెంచుకుంటున్నారనుకోండి, అలాగ మీరు ఒక కంపోస్ట్ని తెచ్చుకుంటారు కదా, ఆ కంపోస్ట్ని పడతాయి, ఒక్కోసారి వచ్చేస్తాయండి. ఇవన్నీ న్యాచురల్గా పెరిగిపోయేవి, ఎందుకంటే బర్డ్స్ అవన్నీ తెచ్చి వేస్తాయి కదా సీడ్స్. ఆ విధంగా పెరిగినవన్నీ ఇవ్వండి. చూసినట్టయితే ఇక్కడ కొంచెం వాటర్ పడుతుంది. డ్రిప్ ఉంది కదా, డ్రిప్ పక్కన కొంచెం వాటర్ పడుతుంది. ఆ స్పేస్లో ఇవన్నీ బతికిపోయాయి చూడండి. ఎక్కడ చూసినా కోడి చుట్టాకి కనిపిస్తుంది మీకు. మా అమ్మ ఈరోజు ఇవి తెచ్చి మాకు తాలింపు చేసిందండి. చాలా బాగుంది అసలుకి. మన పొలంలో పండించుకుంది కదండి, చాలా బాగుంటుంది. డౌటే అవసరం లేదు. బయట దొరికేవంటే ఏమన్నా పడ్డాయో ఏమో తెలుస్తుంది, కానీ ఇక్కడ మాత్రం పొలంలో ఏం కల్తీ ఏమి ఉండదండి. ఎందుకంటే మేము కెమికల్స్ కూడా ఏమి వేయట్లేదు. సొంతంగా ఉన్న వాటర్తోనే వచ్చే వర్షంతోనే బతుకుతున్నాయండి. అంతే అండి ఈరోజుకి. చూడండి, ఇప్పుడు మేము మా చపాతీ చేసుకోవడానికి ఇంత పెరుగుపాయలా కోసుకున్నామండి. ఇక్కడ చాలా ఉందండి, సొంతంగా వచ్చింది. ఒకవేళ మీకు స్పెసిఫిక్గా కావాలంటే మేము మీకు సీడ్స్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తామండి. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉందో. దాని ఇష్టంగా అదే పడింది, వానకి పెరిగిందండి. మీకు ఎవరెవరికి కావాలో కమెంట్ చేయండి. మేము సీడ్స్ గివ్ అవేకి ప్లాన్ చేస్తామండి. ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. మీకు సీడ్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ మీరు ఖచ్చితంగా ఈ ఆకు టేస్ట్ చేయాల్సిందే అండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇదంతా కోసేసినాక ఒకేసారి మీకు చూపిస్తామండి. ఇక్కడ చూడండి, మనం ఫైనల్గా పెరుగుపాయలా కోసేసామండి. అసలు యాక్చువల్లీ మేము వచ్చింది ఒక పర్పస్కి. మేము సడన్గా స్పెషల్ హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి బాగా హ్యాపీగా మనం కూర వండేసుకుందాం రండి. థ్యాంక్స్ అండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.